పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరికీ హక్కులు రావాలి, సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఇంకోవైపు బీసీ సంఘాలు, బహుజన సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. ఉన్నటువంటి వరల్డ్ టాప్‌లో 5లో నుంచి 4థ్‌కి వచ్చేసాం మనం. జర్మనీ, చైనా, జపాన్ తర్వాత జర్మనీ, చైనా, బ్రిటన్ అనుకుంటాను. 4 స్థానంలో మనం ఉన్నాం. అమెరికా కూడా ఉన్నట్టుంది. 4 స్థానంలో మనం ఉన్నాం. మనం సెకండ్ ప్లేస్‌కి పోతున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. సో, ఇది దేశంలో ఉన్నటువంటి నిజాభివృద్ధి కాదు. ఈ దేశంలో క్యాపిటలిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇన్‌కమ్‌ని ఓవరాల్ అగ్రిగేట్ చేసినప్పుడు ఇది అభివృద్ధి చెందిన 4గో ఆర్థిక వ్యవస్థగా పిలువబడతా ఉంది. కానీ దేశంలో పేదలు ఇప్పటికీ రేషన్ కార్డులలో 80 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. సో, ఇది నిజమైన అభివృద్ధి కాదు. స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిషోళ్ళు రాకముందు 5% జీడీపీ, నేషనల్ ఇన్‌కమ్ 5% ఉండేది. దాని తర్వాత ఏమైంది? తర్వాత 5-4, 3, 2, 1% వచ్చి బ్రిటిషోళ్ళు ఇండియాని వదిలిపెట్టి పోయే నాటికి 0.5 అంటే 1% కూడా లేకుండా ఆర్థిక జీడీపీ, నేషనల్ ఇన్‌కమ్‌కి పడిపోయాం మనం. సో, ఉన్నదంతా దోసుకు దొబ్బి ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఇండియాని దోసుకు దొబ్బి ఇండియాని వదిలిపెట్టిపోయారు. ఇక తిరుగుబాటు క్రమంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఉంటే ప్రజలు కొట్టి చంపే పరిస్థితి ఉండేది ఆ రోజులలో. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 2025 నాటికి బీజింగ్ జీడీపీ విలువ $19.4 ట్రిలియన్. భారతదేశం జీడీపీ విలువ $4.2 ట్రిలియన్. సో, మనకంటే చైనా జీడీపీ 4.6 రెట్లు ఎక్కువ ఉంది. సో, ఈ యంత్రం 2.3 రెట్లుగా ఉంది. జీడీపీ తలసరి ఆదాయం విషయానికి వస్తే చైనాలో $13,000 ఉంటే ఇండియాలో 28,000 నుంచి $2,800 నుంచి $3,000 ఉంది. చైనాది $13,000, ఇండియాది 2,800 నుంచి $3,000 ఉన్నది. ఏది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. సో, భారతదేశానికి సంబంధించి జీడీపీ పుంజుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. 6.5 నుంచి 7.0% పెరిగినట్టుగా జీడీపీ మనకు అర్థమవుతోంది. చైనాది 4.5 నుంచి 5.0%, 5.1%గా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇది పరిస్థితి. ఇటీవల జపాన్ అధిగమించి 4వ స్థానానికి వచ్చినటువంటి భారతదేశం 2040 నాటికి చైనాకు దగ్గర పోయే పరిస్థితి కనపడతా ఉంది. సో, అది ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఇది భారతదేశం 145 కోట్ల జనాభా, అంటే చైనాది 140 కోట్లు ఉంటే భారతదేశాన్ని 145 కోట్లు దాటింది. సో, చైనా వేగాన్ని నమ్ముకొని దూసుకొని వెళితే భారత్ ప్రజాస్వామ్యంలో సాక్షిగా ముందుకెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. సో, ప్రపంచ ఆర్థిక సమీకరణాలు కూడా ఇట్లాంటి పరిస్థితిని శాసిస్తున్నాయి. 78లో సంస్కరణలు మొదలుపెడితే 91కి ఎల్‌పీజీ వచ్చేసింది. దాని అనుభవాలు మనకు తెలుసు. అది ధనికులకి, క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకే ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నది కూడా అంతకు మించి ఏమి కాదనేది మనం చెప్పవచ్చు. సో, చైనా తన ఓపెన్ డోర్ పాలసీ ద్వారా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటారులే కానీ 70-90% ప్రైవేట్ పెట్టుబడులే ఉన్నాయి. అది కూడా ఒక పెట్టుబడిదారు దేశంగా తయారైంది. సో, 91 ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో గొప్ప అవకాశంగా మార్చుకుని విదేశీ ద్రవ్య నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. చైనా ముందే ఆధిక్యాన్ని సాధించిన నేడు అతి తక్కువ కాలంలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పెరుగుతూ ఉంది. సో, ఇప్పటికే చెప్పాము, అనేది చదువుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ప్రజల నిజ జీవితాలు ఈ దేశంలో 80 కోట్ల మంది, భారతదేశం ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయే అనుకుందాము. 4వ దేశం అయినప్పుడు అన్నీ ఉండాలి కదా ఇక్కడ. 40 కోట్ల మందికి 40% మంది ప్రజల పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. అంటే 100కి 40 కోట్లు అంటే 50 కోట్లు అనుకోండి. అంటే సుమారుగా 55-60 కోట్ల మంది పావర్టీలో ఉన్నారు దేశంలో. ఆకలి చావులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 80 కోట్ల మందికి పైగా దీనిలో రేషన్ కార్డులో బియ్యం నిలబడి స్కోడా కార్లు, ₹1,00,00,000 కార్లు, 4 కోట్ల కార్లు వేసుకొని వచ్చి పార్కింగ్ చేసి వచ్చి బియ్యం తీసుకొని పోతున్నారు, రేషన్ బియ్యం. ఇది భారతదేశంలోది అది పెట్టుబడిదారుల సంబంధించినటువంటి లెక్కలు తప్పితే నిజ జీవితాల్లో, ప్రజల నిజ జీవితాల్లో ఎదుగుదల కాదనేది మనం తప్పకుండా చెప్పవచ్చు. చెప్పక తప్పదు అది. సో, ఇది ఇట్లా ఉంటే మానవ హక్కుల కంటే కేవలం ఇటుకలకు, సిమెంట్‌కి ప్రాధాన్యత ఎక్కువ. చైనాకి సంబంధించి లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ హక్కులు లేవనేది. సో, భూసేకరణ చట్టం రైతులకు న్యాయం చేస్తూనే పారదర్శకమైన పారిశ్రామిక బాటలో వేస్తున్నట్టుగా చైనా కమ్యూనిస్ట్ మోడల్ కాబట్టి సరే ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉంది. భవిష్యత్తు ఏమంది జరగదు. చైనా కేవలం ఒక గ్లోబల్ ఫ్యాక్టరీగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నాణ్యత గల వస్తువుల ఉత్పత్తికి పరిమితం అవగా భారత్ తన మేధో సంపత్తిని ప్రపంచానికి సాఫ్ట్వేర్ అండ్ నాలెడ్జ్ హబ్గా మారింది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా రంగాల్లో భారత్ విజయాలు సాధించినట్టుగా మేక్ ఇన్ ఇండియా
పథకం ద్వారా రక్షణ రంగం నుండి మొబైల్ ఫోన్ల వరకు అగ్రగామిగా ఎదుగుతుంది. ఇది 100 ఏళ్ల బడి చెప్పే కథే స్వతంత్రం రాకముందు నుంచే. సో, ఇది పరిస్థితి. భారతదేశంలో మానవ వనరులున్న యువశక్తి ఉన్నది. 15-29 సంవత్సరాలు, 15-39 సంవత్సరాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంట్లో తేడా ఏం లేదు. సో, అన్ని కంపెనీల్లో పెద్ద ఎత్తున వీళ్ళు డ అన్ని రంగాల్లో డిజిటల్ దగ్గర నుంచి, సాఫ్ట్‌వేర్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో వీళ్ళున్నారు. భారత వైపే ప్రపంచం చూస్తుందనేది ఒక ఫీల్‌లో మనం ఉన్నాం. కానీ ఈ ప్రపంచం 4 ఆర్థిక వ్యవస్థ నుంచి రెండో వైపు అడుగులేయటం 2040 నాటికో, లేకపోతే అంతకు ముందో, అంతకు తర్వాతో ఇదనేది కేవలం చెప్పుకోవడానికి తప్ప మరొకటి కాదు. సో, ఇది భారతదేశ నిజ అభివృద్ధిని మాత్రం సూచించదనే చెప్పక తప్పదు. నిజంగా మనం టాప్ 2కి వెళ్ళామనుకో వరల్డ్‌లో, మరి మన దేశమే ప్రపంచానికి రోల్ మోడల్‌గా. మరి ఈ దేశంలో రేషన్ కార్డ్‌తోని బియ్యం ఎంతమంది ఎందుకు తీసుకుంటున్నారు? 1, 2 కోట్లు కాదు. 80,00,00,000 మందికి పైగా. ఇంకా రేషన్ కార్డులు రానోళ్ళు ఉన్నారు చాలా రాష్ట్రాలలో. వస్తే అయి అదనం అయితాయి. 100 కోట్లు అయిద్ది రేషన్ కార్డుల ద్వారా బియ్యం తీసుకునేవాళ్ళు. సో, ఇంకొక వైపు రేషన్ కార్డ్‌నికి, ఆరోగ్యశ్రీ కార్డ్‌కి ఆహ్, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో పథకం పెట్టింది హెల్త్ స్కీమ్. ఆ స్కీమ్‌కి అది వేరే, ఇది వేరే పెట్టండి. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటది. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.